హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు నాగరాజ్ ఈపీఎఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే పిఎఫ్కి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేస్తూ ఉంటాం. అది తరచుగా రిజెక్ట్ అవుతుంది. అసలు ఎందుకు రిజెక్ట్ అవుతుంది, కారణం ఏంటంది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, అందువల్లనే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఇంకెందుకు లేటు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అసలు బ్యాంక్ అకౌంట్ ఎందుకు రిజెక్ట్ అవుతుంది అనే విషయం ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అలాగే ఎవరికైనా డౌట్లే ఉంటే లాస్ట్లో కామెంట్ చేయండి. వీడియో మొత్తం చివరి వరకు చూడండి, ఎందుకంటే మీరు మధ్యలో స్కిప్ చేస్తే ఎవరికి అర్థం కాదు. అందువల్లనే స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చివరి వరకు చూడండి. ఈపీఎఫ్ సంస్థలు ఒక 10 బ్యాంకుల్ని టైఅప్ చేసుకున్నారు. ఆ బ్యాంకులు ఏటేటనేది మనం తెలుసుకుందాం. ఫస్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెకండ్ వన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఈ బ్యాంక్ కూడా పర్వాలేదు, పిఎఫ్కి యాడ్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ వన్ బ్యాంక్ ఆఫ్ బరోడా. బ్యాంక్ ఆఫ్ బరోడా కూడా మనం పిఎఫ్కి యాడ్ చేసుకోవచ్చు. ఫోర్త్ బ్యాంకు సిటీ బ్యాంక్. ఈ బ్యాంక్ కూడా మన పిఎఫ్కి యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఫిఫ్త్ ఐదో బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్. ఐసిఐసి బ్యాంక్ కూడా మనం ఈ పిఎఫ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఆరో బ్యాంక్ కొటోటో మహీంద్రా బ్యాంక్. ఇది కూడా పిఎఫ్కి యాడ్ చేసుకోవచ్చు. ఏడో బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ 8వ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్. 9వ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. 10వ బ్యాంకు ఇండియన్ బ్యాంక్. ఈ బ్యాంకులు ఇప్పుడు ఈ చెప్పిన 10 బ్యాంకుల్లో ఏ బ్యాంకు మీకు అనుకూలంగా ఉంటే ఆ బ్యాంక్ అనేది మీరు యాడ్ చేసుకోండి. లేదా ఈ 10 బ్యాంకులు కాకుండా వేరే బ్యాంక్ ఏదైనా ఇచ్చారంటే మళ్ళా మీ పిఎఫ్ బ్యాంక్ యాడింగ్ అనేది మళ్ళీ రిజెక్ట్ అవుతుంది. ఎందుకంటే పిఎఫ్ సంస్థ ఈ 10 బ్యాంకులని టైఅప్ చేసుకొని ఉన్నది. అందువల్లనే ఈ 10 బ్యాంకులు మాత్రమే మీరు పిఎఫ్కి కేవైసీ ద్వారా ఈ బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ చేసుకోండి. అలాగే ఈ బ్యాంక్ అకౌంట్ ఇచ్చినప్పుడు చెక్ చేసుకోండి. బ్యాంక్ అకౌంట్లో మీ నేమ్ స్పెల్లింగ్ మిస్టేక్తో సహా చెక్ చేసుకోండి. ఒక్క అక్షరం కూడా తేడా ఉన్నా సరే బ్యాంకు రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉందో అదే విధంగా మీ బ్యాంక్ అకౌంట్లో కూడా సేమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా మీ బ్యాంక్ అకౌంట్లో అదే నేమ్ ఉండాలి. ఒకవేళ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే మీ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ పట్టుకొని మీది ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్కి వెళ్ళి ఆ నేమ్ అనేది మార్పించుకోండి. మార్పించుకున్న తర్వాతే ఈపీఎఫ్కి కేవైసీ చేసుకోండి బ్యాంకు. లేదంటే మళ్ళా రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. అలాగే మీకు ఆన్లైన్ సర్వీస్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు చేయలేకపోతే నన్ను కాంటాక్ట్ అవ్వండి, నేను ఫ్రీగానే చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.